ప్రజా సమస్యలు ప్రభుత్వానికి గాని అధికారులకు గాని పట్టవా అంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు బద్వేల్ పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ తప్పుదారి పట్టిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40 రోజులు జాతీయ, రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయిలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంవిధాన్ అభియాన్ బచావో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని నియోజకవర్గ, మండల స్థాయి నాయకులకు వారు పిలుపునిచ్చారు. మన ఏఐసిసి సమావేశం ఏప్రిల్ 9వ తేదీన అహ్మదాబాద్లో జరిగింది. ఏఐసిసి అధ్యక్షులు కేంద్ర మన మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, తర్వాత వివిధ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు, వీరందరూ నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి గత 3 టర్ములుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి మనకు ఏమి ల్యాబ్స్ జరిగినాయి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ రకంగా ప్రజల క్షేమానికి మనము పనిచేయాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగ పరిరక్షణ ప్రచార ఉద్యమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా న్యాయపదం, త్యాగము, సమానత్వము, మహిళలకు రక్షణ, వాళ్ళ తర్వాత రిజర్వేషన్లు, ఈ విధంగా ప్రజాక్షేమం కోసం కొన్ని అంశాలను ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, మతపరంగా కులపరంగా తేడాలు వస్తున్నాయి. ఇవన్నీ తొలగించుకోవాలంటే ప్రజల్లోకి ఉన్న సమస్యలను తీసుకెళ్ళి సమిష్టిగా ఈ సమస్యలను తొలగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగినటివన్నీ ఏమిటి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ప్రజాక్షేమం కోసం ఏం చేస్తారు అనేదాన్ని పబ్లిక్లోకి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్ళి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నెల నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఓన్లీ ఒకటే ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేమం కోరే పార్టీ. ఇంతవరకు మనం చూసినాం, ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన కులగణన గురించి, దాని గురించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేయాలా, సమాజంలో సమానత్వం రావాలంటే కేవలము ఒక లైన్ వరకు 50% రిజర్వేషన్ అని కాదు, మొత్తం కులగణన చేసిన తర్వాత ఎవరెవరి పరిస్థితిని బట్టి చూసి ఆదివాసులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారు కావచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ కావచ్చు, ఎవరు అని అది లేకుండా అందరికీ సమానంగా ఈ రిజర్వేషన్ అంది ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో దీనికోసం పోరాడినప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఎంత హేళన చేసినా కూడా ఆయన భరించి మీరు ఎంతన్నా హేళన చేయండి కానీ ఇది మాత్రం తప్పకుండా చేపట్టాలని ఒకటే పట్టుదలతో ఉన్నారు. వారి మాట ప్రకారము కులగణన చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. దానికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. దాన్ని సాధించినటువంటి రాజీవ్ గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం, రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నారు, ఒక మంచి నాయకుడు. వారి నాయకత్వంలో మేమందరం గట్టిగా ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ నాయకులంతా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలము అధికారంలో ఉండే పార్టీని ఎత్తి చూపాలనే ఉద్దేశం ఉన్న పార్టీ కాదు. ప్రజలకు సరైన పాలన అందించాలని, సరైన పద్ధతిలో ఉండాలని ఆలోచించే పార్టీ. ఇప్పుడు మనం చూస్తే పహల్గామ్లో దాడి జరిగింది, జరుగుతానే మీ అధికారంలో జరిగింది, మీ ఇది లేదని ఏం పాయింట్అవుట్ చేయలేదు. వెంటనే మేము మీకు తోడుగా ఉంటాం, తప్పకుండా మేమందరం కలిసి భారత ప్రజల కోసం మనమంతా ఒకటే, వారి క్షేమం కోసం ఏమి మీరు చర్య తీసుకున్నా మీతో ఉంటాము, ఒక సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పేసి యూనిటీగా మేము ఉంటాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చి, ఖర్గే గారు వీళ్ళంతా మీటింగ్లో పాల్గొని మనంతా ఒకటి, భారత ప్రజలంతా ఒకటి, వారి క్షేమం ముఖ్యం అన్నట్లు ఉండడం జరిగింది. కాబట్టి న్యాయబద్ధంగా చేసే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ప్రజల కోసము పాటుపడే వాళ్ళే నాయకులుగా ఉంటారనేది నాకు ఒక ఉద్దేశము. ఇప్పుడున్న వాళ్ళు కూడా మన పదవులు తీసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ప్రజల కోసమే పోరాడే వాళ్ళు. ఈ రకంగా ఈ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పబ్లిక్లోకి ఈ రకంగా వెళ్ళి ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా, ముఖ్యంగా ఈ బద్వేల్ సమన్వయకర్తగా
నేను జిల్లా అధ్యక్షురాలుగా కాకుండా మొత్తం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వారి సమస్యల మీద పోరాడుతూ ఇక్కడ సమన్వయకర్తగా ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలు దేని గురించి ఇబ్బంది పడతా ఉన్నారనే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వారి సమస్యలపైన పోరాడాలని చెప్పేసి మేమందరం యూనిటీగా మేము పనిచేయాలా, ప్రజల క్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు మేమందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య కావచ్చు, ఏదైనా కూడా దేనికి సంబంధించిందైనా, ఇక వీళ్ళకి కావాల్సిన పెన్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారుల దగ్గర పోలీస్ స్టేషన్లలో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, సామాన్య ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నింటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని దృష్టికి తీసుకొచ్చినట్లయితే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గ క్షేమం కోసం మేము ముందుంటామని